యా రైట్, బ్యాక్ టు ఎజెండా. వెంకటస్వామి గారు నమస్కారం. ఏంటి నీళ్లు పారాల్సిన చోట రక్తపు మరకలు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రక్తాన్ని పారించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నీళ్లు పారించుకుంటే చాలు కదా, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటారు? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, వీక్షకులకు నమస్కారం. సరే, మీరు అన్నది కరెక్టే, నీళ్లు పారించుకోవడమే కరెక్ట్. రక్తం పారించుకుంటే అది ఇప్పుడు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమము, ఇంతమంది త్యాగము, ఇవన్నీ కూడా రక్తం చుక్క అంటే సరే, ప్రాణాలు, ఆత్మ బలిదానాలు జరిగినాయి. కానీ హింస లేకుండా ఈసారి మనం 2009 తర్వాత జరిగిన ఉద్యమంలో తెలంగాణను సాధించుకున్నాం. అహింస పద్ధతిలోనే సాధించుకున్నాం. ఇవాళ కూడా ఆ నీళ్ళ కోసం కానీ, నిధుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ మనం చేసేటువంటి సరే ప్రతిపక్షం చేసే పోరాటమైనా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేదన్నా కూడా అది సలహాలు, సూచనలు, చర్చలు దీంతో జరగాలి. కానీ రోడ్డు మీదకి వచ్చి తొడలు కొట్టుకోవడము, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, ఇది ఈ ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు అనేటువంటి, అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి ప్రజల యొక్క ఇబ్బందులను పక్కన పెట్టడం పడితే తప్పితే ఇది ఏదో మీడియాలో మాట్లాడుకోవడానికి లేకపోతే మీడియా పిఆర్పి పెరగడానికో లేకపోతే వీళ్ళ పిఆర్పీలు పెరగడానికో పనికొస్తాయి తప్ప ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు తొడగొట్టడం అనేది సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు, రాజ్యాంగబద్ధం కానే కాదు అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేసుకున్నాను. ఇక నీళ్ల విషయానికి వచ్చినట్టుంటే మనం కాళేశ్వరం చుట్టే తిరుగుతున్నాం. అవును, కాళేశ్వరం తప్ప ఇక ఏం లేదు ఈ రాష్ట్రంలో అన్నట్టుగా మన అంటే మేడిగడ్డ ఒకటి తప్ప ఇక ఏం లేదు, వాటర్ కు సంబంధించినటువంటి మిగతా పనులేం లేనట్టుగా మొత్తం దాని చుట్టే తిప్పేటువంటి ప్రయత్నము ఒక రకంగా చెప్పాలంటే మా ప్రభుత్వము కొద్దిగా ట్రాప్ లో పడ్డట్టు అనిపిస్తుంది. ప్రతిపక్షం ఒక ట్రాప్ లో పడ్డట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దాని చుట్టే తిప్పుకుంటా దాని మీదనే మాటలతోటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టడమో తిట్టడమో ఇవన్నీ చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, జనరల్ రేవంత్ రెడ్డి గారికి నేను చాలా అంటే చాలా కాలంగా అతన్ని ఎరుగుదును. ఆయన స్టూడెంట్ యూనియన్ లో మేమంతా కలిసి పనిచేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఆయనకి ఎరుగుతున్నా అంటే ఆయన యొక్క నేచర్ ఏంటంటే ఈట్కా జవాబ్ పత్తర్ సిద్ధేనా, ఒకటంటే 4 అంటాడు ఆయన. సో దీంట్లోనే సమయం పోతుంది. ప్రతిపక్షాలు ఇప్పుడు మా మదరు చాలాసార్లు చెప్పేది, తెలంగాణలో సామెత ఉన్నది, అని అనిపించుకోకు అమ్మని రాతఫలం అని. అవును, అని అనిపించుకోకురా అమ్మని రాతఫలం అని అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా నేను ఆ పదాలు ఉపయోగించలేను. సరే సరే, మాటల తోటాలు ఏ విధంగా పేలుతున్నాయో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది. మీరు చక్కగా ఓ మాట చెప్పారు. సరే, ట్రాప్లో పడ్డారా, దాని చుట్టే రాజకీయం తిరుగుతుందా అంటే, సరే కాళేశ్వరం చుట్టే రాజకీయం తిరుగుతుంది, దాన్ని ఎవరు కాదనలేని వాస్తవం. వెంకటస్వామి గారు, ఇక్కడ తుమ్మిడిహెట్టికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ సాగింది. తుమ్మిడిహెట్టికి సంబంధించి మీరు ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతో కొంత చేసి ఉంటే ఆ పనిని ప్రజలకు చూపించుకునే పరిస్థితి ఉండేది కదా, ఎందుకు ఆ విధంగా అడుగులు పడలేదంటారు? ఇప్పుడు ప్రాక్టికాలిటీ అండ్ థియరీలో తుమ్మిడిహెట్టి నుంచి మనం నీళ్లు తీసుకొచ్చే బాగుండేది అనేది థియరీ. ప్రాక్టికల్ గా ఏమి సాధ్యమవుతుంది, అక్కడ దిగేది ఎప్పుడు, ఈత కొట్టేది ఎప్పుడు, లేకపోతే బయటకు వచ్చేది ఎప్పుడు అనేది ప్రాక్టికాలిటీ. సో ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు కదా, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ ఆర్థిక పరిస్థితిని అన్ని ముందు పెట్టి ఈ నుంచి we are trying our level best to come out from the crisis. ఆర్థిక సంక్షేమంలో ఈ రాష్ట్రం చిక్కుకొని ఉన్నదనేటువంటిది 2014 నుంచి 2023 వరకు సాగినటువంటి పాలనలో అది ఆర్థిక సంక్షోభం దిశగా దారి తీసింది అనేటువంటిది చాలా స్పష్టం. అది అందరికి తెలుసు, ప్రతిపక్షాలకు తెలుసు, పత్రిక వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. సో ఆ ఆర్థిక సంక్షోభం నుంచి ఆర్థిక స్థిరీకరణ కోసం చేసేటువంటి ప్రయత్నంలో అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని రెండింటిని జోడేట్లాగా తీసుకుపోయే ఒక ప్రయత్నంలో భాగంగా
మేము తుమ్మిడిహట్టికి సంబంధించి చర్చ జరిగింది, థియరిటికల్ గా చాలా విషయాలు మాట్లాడినారు. ఆ తుమ్మిడిహట్టి మీద అంతకు ముందు చాలా మంది ఇంజనీర్లు కేసీఆర్ గారికి వద్దండి తుమ్మిడిహట్టి నుంచి తీసుకున్నామని చెప్పినా ఆయన పెడచోన చెప్పి ఆయన సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంజనీర్ గా కాళేశ్వరం మేడిగడ్డ దాకా తీసుకొచ్చిండు. అదే పెద్ద తప్పిదం. ఇక దాని గురించి మనం మళ్ళీ చర్చ వద్దు, గతం. సో ఆ గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి తుమ్మిడిహట్టి నుంచి చేయాల్సినటువంటి దానికి ఆర్థికమైన వనరులను సమకూర్చడం ఇదంతా కూడా ఒక పెద్ద పని. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు కొంత ఇంటర్నల్ గా జరుగుతున్నా మీరు అన్నట్టుగా ఇమ్మీడియట్ గా దాన్ని చేస్తే చూయించుకోవడం కాదు, చూయించుకోవడం ఆడ ఒకటి చేసి రెండు తట్టల మట్టి తీసి మేమేదో చేసినాం చూయించుకోవడం కాదు. ప్రాక్టికల్ గా ఈ డిపిఆర్ పెద్ద రొల్లి కదండి ప్రతిదానికి డిపిఆర్ అని. ఆ డిపిఆర్ తయారైన తర్వాతనే తుమ్మిడిహట్టి నుంచి మనం నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక పార్ట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డకి సంబంధించినటువంటి ఈ కుంగిపోయిన పిల్లల దగ్గర మేము పదే ఒక మాట చెప్తున్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకే మేము పనిచేయాలనుకున్నాం, దాని ప్రకారమే చేస్తున్నాం. కంప్లీట్ గా లేదు మీరు వద్దు అని అన్నప్పుడు మనం ఎవరికి చేయాలి? కానీ ఇక్కడ మీరు చెప్తున్న మాట వాస్తవం వెంకటస్వామి గారు. కానీ ఆ ప్రాజెక్టు ఎల్ఎన్టీ సంస్థ కట్టింది. సో ఈ మరమ్మతులకు సంబంధించి కూడా వాళ్ళు ఆ డిఎల్పి సంథింగ్ ఆ ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణీత గడువులో ఎటువంటి మరమ్మతులైనా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. దానికి 300 కోట్లు 400 కోట్లు అవుతుందంటే కూడా మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అంటున్నాం. కానీ ఈలోపు ఆ టైం అయిపోతుంది. ఎల్ఎన్టీ సంస్థను మనం అంటే ఎల్ఎన్టీ సంస్థకు ఇచ్చింది ప్రజాధనం, ఆ ప్రజాధనం వృధా అయిపోతుందన్న టాక్ కూడా వినిపిస్తుంది కదా. మరి ఆ అంశానికి సంబంధించి ఏం చేద్దామంటారు? ఎల్ఎన్టీనే సంపూర్ణ బాధ్యత వహించాలా. ఎల్ఎన్టీతో పాటు అప్పుడున్నటువంటి ప్రభావిత అధినేతలు కూడా ఆ ఇన్ఛార్జీలు కూడా ప్రభుత్వం నైతికంగా ఏం చేస్తారు? ఆ ప్రతిపక్ష నేతకు రిజైన్ చేస్తాడా, ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తాడా? వాళ్ళిద్దరు డిప్యూటీ లీడర్ నైతిక బాధ్యత ఎవరు తీసుకున్నారు? దానికి జరిగినటువంటి ఇప్పటి వరకు నేను ఒక్క క్వశ్చన్ నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని, నేను వారితో పనిచేసిన సహచరుని నేను అడుగుతున్నా. మేడిగడ్డ కుంగిన రోజు ఇంకా నెల రోజులే సీఎం పోస్ట్ ఉన్నది. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఒక పెద్ద మేధావి అట్లాంటి పెద్దల ఆదర్శం తీసుకొని ఆయన రిజైన్ చేయాల్సి ఉండే. ఆయన మేడిగడ్డ ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్, అది ఆయన మానస పుత్రిక. ఎవ్రీథింగ్ నేనే అన్నాడు, A to Z నేనే అన్నాడు. కనీసం ఆ నైతికమైన బాధ్యత ఆయన వహించలే, ఇంజనీర్లు వహించలే. ఇప్పుడు ఎల్ఎన్టీ అనేటువంటిది నాకున్న నాలెడ్జ్ ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎల్ఎన్టీ ముందుకు రాలేదు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ముందుకు రాలేదు. ఈలోపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే వచ్చిందో దాని సలహా మేరకే మనం రిపేర్ చేయాలనుకున్నాం. ఇప్పటికి కూడా ఇది మీరు అన్నది ఒక పెద్ద పదం, ప్రజాధనం. అది ఎవరి జేబులో వచ్చింది కాదు, ఎవరి జేబు నుంచి పెట్టింది కాదు. నా కేసీఆర్ కావచ్చు, నా కత్తి వెంకటస్వామి కావచ్చు, ఎవరి జేబుల నుంచి పెట్టినది కాదు. అది ప్రజలకు సంబంధించినటువంటి ఖజానా నుంచి తీసినటువంటి డబ్బు. అది అప్పు తెచ్చినా లేకపోతే ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్నదాన్ని పెట్టినా తర్వాత అంశం. కానీ ప్రజలకు సంబంధించిన డబ్బు ఇంత నాసిరకంగా కడితే ఆ కమిషన్లు ఎవరి జేబులో పోయినాయి? నేను ఒక సవాలు విసురుతున్నా అండి మీ ద్వారా టిఆర్ఎస్ నేతలకు, కేసీఆర్ నుంచి మొదలుకొని కవితమ్మ దాకా నేను అందరికి సవాలు విసురుతున్నా, సంతోష్ సహా. మీరు 2014 మీ ఆస్తులు, 2014 తెలంగాణ వచ్చే నాటికి మీ ఆస్తులు, 2014 నుంచి మీరు తిరిగిపోయే 23 నాటికి మీ ఆస్తులను బహిరంగంగా ప్రజల ముందు పెట్టే ధైర్యం ఉన్నదా అని అడుగుతున్నాను. మాట్లాడదాం ఈ అంశం గురించి మాట్లాడదాం. రామూర్తి గారు సమయం ఇస్తా మీకు. రామూర్తి గారు సమయం ఇస్తా. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు మధుసూదన్ గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. మధుసూదన్ గారు మాట్లాడిన తర్వాత మీకు సమయం ఇస్తా రామూర్తి గారు. ప్లీజ్ కోఆపరేట్.